హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. మనం గుడికి వెళ్ళేటప్పుడు పూజా సామాగ్రి తీసుకెళ్తూ ఉంటాం. పూజా సామాగ్రిలో పుష్పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూజ చేసే సమయంలో పుష్పాలను పెట్టడం ప్రాచీన కాలం నుండి ఆచారంగా వస్తోంది. అయితే ఈ పుష్పాలను ఖచ్చితంగా ఎందుకు వినియోగించాలి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది చాలా మందికి తెలిసి ఉండదు. భక్తిపూర్వకంగా పరిశుద్ధమైన మనసుతోని ఎవరైతే పుష్పాన్ని గాని, పండుని గాని, జలాన్ని గాని ఎవరు సమర్పిస్తారో అలాంటి వారు భక్తితో పెట్టిన నైవేద్యాన్ని తృప్తిగా విందారగిస్తానని శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు. ఎవరైతే దేవుణ్ణి పరిశుద్ధమైన మనసుతోని పూజిస్తారో అలాంటి వారికి ఆ దైవం వెన్నంటే ఉండి కాపాడుతూ ఉంటుంది. దేవుళ్లకు పెట్టే పుష్పం ఏదైనా శుచి శుభ్రతతో కూడిందై ఉండాలి. పురిటివారు, మైలువారు, మహిళలు పుష్పాలను తాకరాదు. అలాంటి పూలు పూజకి పనికిరావు. అలాగే భూమిపై పడ్డ పుష్పాలు, వాసన చూసిన పుష్పాలను కూడా పూజకి వాడకూడదు. స్నానం చేసిన తర్వాత కోసిన పూలను మాత్రమే దేవుడుకు పెట్టాలి. పూలతో పూజిస్తే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.